హలో ఫ్రెండ్స్. ఈరోజు మనము బీజేపీ ప్రీ రీచార్జ్ దాని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. అంటే బీజేపీ ఎలక్షన్ మూమెంట్‌లో మన 2024లో మనకు బీజేపీ ఫ్రీ రీచార్జ్ ఎలక్షన్ అని చెప్పేసి 2024 అని చెప్పేసి చాలా వరకు 3 మంత్స్ రీచార్జ్ ఫ్రీ అని చెప్పేసి చాలా వైరల్ అవుతున్నాయి. చాలా లింక్స్ కూడా మనకు వాట్సాప్ గ్రూపుల్లో ఎంతోమంది మనకు సెండ్ చేయడం జరుగుతుంది. 2 డేస్ నుండి కూడా చాలా వరకు కూడా వైరల్ అవుతుంది. దీంట్లో ఏమాత్రం అది నిజమా? 3 మంత్స్ ఏమన్నా మనకు రీచార్జ్ ఏమన్నా వస్తుందా? అంటే ఎనీ రీచార్జెస్ గానీ జియో గానీ, ఎయిర్టెల్ గానీ మనకి ఎలా మనకు ఆపరేటర్స్ ఎలా ఉన్నా గూడా మనకు జియో గానీ, ఎయిర్టెల్ గానీ, ఇంగా అదర్స్ గానీ యాదైనా గూడా 3 మంత్స్ రీచార్జ్ బీజేపీ ఫ్రీ రీచార్జ్ 2024 ఎలక్షన్ పరంగా మనకు ఇవ్వడం జరుగుతుందని జెప్పి చాలా వైరల్ అవుతుంది. అది ఏ మాత్రం నిజం లేదండి. చాలా ఇప్పుడు ఫేక్ మనకు చాలామంది గూడా ఫేక్ ఉంటారు గదా! స్కామ్ చేసే వాళ్ళకు ఇలాంటి దాంట్లో మనకు బీజేపీ అని చెప్పేసి చాలా వైరల్ చేస్తున్నారు. మనకు అమౌంట్ వస్తుంది గానీ పిచ్చిగా గుడ్డిగా నమ్మేసి దాని లింకులు ఓపెన్ చేసి మన ఆధార్‌ను ఇప్పుడు మన ఫోన్ నంబర్‌ను ఇలాంటివి ఇచ్చేసిన తర్వాత మనకి మన డేటా అంతా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనకి మన నంబర్‌కి ఎప్పుడైనా గూడా ప్రాబ్లమ్ అనేది 100% అవుతుంది. స్కామర్స్ ఎక్కువగా మనకి ఎలక్షన్ మూమెంట్‌లో ఇలాంటి లింకులు పెట్టడం మనకు ఫ్రాడ్ చేసేదానికి 100కి 100% కూడా మనకు ఇలాంటి లింకులు ఇప్పుడు ఎవరైనా కూడా దీంట్లో ఇప్పుడు బీజేపీ దాంట్లో మనకు ఫ్రీ రీచార్జ్ ఎలక్షన్ మూమెంట్‌లో ఇలా వస్తుందని చెప్పేదానికి మెసేజ్ పెట్టి ఒక్కరైనా కూడా మనకు రీచార్జ్ వచ్చిందని చెప్పమని చెప్పండి. ఎవ్వరికీ రాలేదు. ఇలా మనకు చాలామంది మా ఫ్రెండ్స్ కూడా నాకు ఎంతమంది ఫ్రెండ్స్ చేశారు తెలుసా? మాకు ఫ్రీ రీచార్జ్ వస్తుంది. ఫ్రీ రీచార్జ్ 3 మంత్స్‌కి వస్తుంది. నువ్వు సెండ్ చేయి గ్రూప్‌లో ఏరే గ్రూప్‌లో కూడా పెట్టు అని చెప్తున్నారు. 100% 200% కూడా నేను చెప్తున్నా. అది ఏ మాత్రం నిజం ఉండదు. ఇలా ఎవరు కూడా 3 మంత్స్‌కి ఎవరు రీచార్జ్ ప్రతి ఒక్కరు కూడా ఇలా మేము గ్రూపుల్లో షేర్ చేస్తాం. మాకు 3 మంత్స్‌కి రీచార్జ్ ఎవరు ఇస్తారు చెప్పండి? ఏదో 1 మంత్ అన్నా కూడా చెప్పేదానికి ఎవరైనా కూడా వినేవాళ్ళు మనం ఎలా వినాలి చెప్పండి? చెప్పేవాళ్ళు ఎలా అయినా చెప్తారు. మనం వినేవాళ్ళు ఎలా వినాలా? 3 మంత్స్‌కి ఎలక్షన్ మూమెంట్‌లో బీజేపీ అనేది ఇచ్చేస్తుందా? నరేంద్ర మోదీనే. మనలాంటోళ్ళకు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఒకరికా? ఇద్దరికా ఇస్తారా? ఇలాంటి ఫేక్ దాంట్లో మనకు ఎక్కువ నమ్మి దాంట్లో మోసపోకుండా మనకి ఏ మాత్రం దాంట్లో నమ్మొద్దండి. ఎప్పటికైనా ఇట్లాంటి మెసేజ్‌లు గాని, ఫ్రీ రీచార్జెస్ గాని, ఇలా షేర్ చేయండి, ఎలా చేయండి, మనకు ఇలా 15 జీబీ, 16 జీబీ నాకు డేటా వస్తుందని ఇలాంటి ఫేక్ లింకుల ద్వారా లింకులు క్లిక్ చేయడం చాలా వరకు కూడా మోసమనే చెప్పుకోవచ్చు. 100%, 200%. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో గురించి మనకు బీజేపీ దానికి ఫ్రీ రీచార్జ్ గురించి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ఫ్రెండ్స్. మనం ముఖ్యంగా మనకు చూడండి ఇక్కడ మెసేజ్ చాలా గ్రూపుల్లో కూడా బీజేపీ ఫ్రీ రీచార్జ్ యోజన అంట. ప్రైమ్ మినిస్టర్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందంట. దీని గురించి మనం పూర్తిగా ఆ లింక్‌ను మా ఫ్రెండ్స్ కూడా చాలామంది కూడా నాకు షేర్ చేయడం జరిగింది. దీన్ని చూడండి ఫ్రీ రీచార్జ్ యోజన అంట. బీజేపీ ఫ్రీ రీచార్జ్ యోజన ఎయిర్టెల్ గాని, వొడాఫోన్ గాని, వీఐ గాని ఇలాంటి దాంట్లో మనకు చాలా వరకు కూడా మనకు డైరెక్ట్ మనకు ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటుంది. అంటే ఆపరేటర్ మన జియోనా, ఎయిర్టెల్ అని సెలెక్ట్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ కూడా మనకి ఇచ్చి ఎంటర్ చేసుకోమని చెప్తుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు చాలా వరకు కూడా మనకు రీచార్జ్ అనేది సింపుల్‌గా అయిపోతుందని చెప్తున్నారు 3 మంత్స్‌కి. చూద్దాం ఇదేంటంటే మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి ఎంటర్ చేసడం జరిగింది. దీనిలో చూడండి యాక్టివేటింగ్ 3 మంత్స్ ఫ్రీ రీచార్జ్ అంట. అబ్బా! ఇలా ఉంటే మరి ఫ్రీ రీచార్జ్ వచ్చేయండి మనకు అందరికి కూడా ప్రతి ఒక్క మొబైల్‌లో కూడా తీసుకోవడం మంచిదే కదా! బీజేపీ వాళ్ళు ఇస్తంటే అని చెప్పి నేను కూడా మా ఫ్రెండ్స్ కూడా పంపించడం. ఇది 100%, 200% మోసం అని తెలుసు. కానీ మనం ట్రై చేయడం జరుగుతుంది. ఇలా చూడండి ఇప్పుడు దీంట్లో గ్రూప్‌లో షేర్ చేయమని చెప్తున్నారు. మనకేదైనా గ్రూప్‌లో మనకు షేర్ చేసినామంటే మనకు యాక్టివేట్ అయిద్దని చెప్తున్నారు. వాట్సాప్‌లో ఒక సింబల్ కూడా ఇచ్చినారు. ఇంత వరస్ట్‌గా మన స్కామర్ చేతిలో మనం దొరికిపోతామని అసలు అనుకోకూడదు. అసలు అనుకోరు ఎవరు కూడా. చాలా మంది 100కి 200% కూడా ఈ వీడియోస్ చూసి చాలా వరకు కూడా 100కి 200% అయినా కూడా ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు చాలా మంది కూడా ఇలా గ్రూప్‌లో సెండ్ చేయండి. చాలా వరకు కూడా మనకు 100కి 200% కూడా మనకు ఇలా మనకు వచ్చేస్తుందండి డబ్బులని ఫ్రీ రీచార్జ్ అనేది. 3 మంత్స్ కంటే ఎవరైనా కూడా ఇలాంటి వాళ్ళు కూడా మనకు ఇష్టపడతారు. అంటే మనకు ఇలా వస్తుంది కదా అని ఫ్రీగా అని చెప్పేసి ఆశ ఎక్కువగా మనిషిని ఎక్కువగా మోసాల దారిన కూడా స్కామర్ చేతిలో కూడా ఈజీగా దొరికిపోయేదానికి ఎప్పుడైనా కూడా మన ఓసీగా డబ్బులు వచ్చిందంటే మనకు 100కి 200% అయినా కూడా మనం ఆలోచించాలి. ఎవరు కూడా ఫ్రీగా మనకు ఒక రూపాయి కూడా ఇవ్వరు. మన కష్టం పడితేనే డబ్బులు వస్తున్నాయని చెప్పి ఆలోచించాలి. ఇలా గ్రూపుల్లో యాడ్ చేసేసి మనకు వచ్చేస్తుంది కదా! ఇలా నమ్మి ఇలా మోసపోయినారంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు. చూడండి ఇలా గ్రూప్‌లో కూడా సెండ్ చేయడం అయింది. 5 గ్రూపుల్లో సెండ్ చేస్తే ఏమాత్రం మనకు ఒక రూపాయి కూడా మనకు రీచార్జెస్ కూడా కాలేదు. ఇలా ఎందుకు ఇలా మోసాల బారిన పడతారో ఏమైంది అర్థమే కాదండి. చాలా స్కామర్ కూడా చాలా సింపుల్‌గా ఎలక్షన్ మూమెంట్‌లో వచ్చింది కదా అని చెప్పేసి మనకు బీజేపీ
మనకు చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అని చెప్పేస్తే మనకు ఎవరైనా కూడా నమ్ముతారని చెప్పేసి ఫ్రీ లింకులు అనేది ఒకరికి సెండ్ చేస్తే పిచ్చి కుక్కల్లాగా మనం కూడా మనకు ఎక్కువగా లింక్స్ మనకు వస్తాయి. రీచార్జ్ గురించి ఆలోచిస్తాం. ఇది నిజమా? ఫేకా? మన ఎవరైనా ఫ్రీగా ఎందుకు ఇస్తార్రా అని ఆలోచించేది మటుకు ఒక్కరు కూడా ఉండరు. ఇలాంటి దాంట్లో అన్నీ ఫేక్. ఇలాంటి మరేంటి కావాలంటే చిన్న బెట్టింగ్ ఛానెల్ సబ్స్క్రైబ్